ఆయన శిలువ ధ్యాన గుడారములో ఈ 9వ దినమున ఆయన సన్నిధిలో ఉండగలిగే భాగ్యమును ఆయన మనకు అనుగ్రహించిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములో ఆయనకే కలుగును గాక. ఆమేన్. అలాగే రాత్రికాల సమయమందు ఆయన సన్నిధిలో ఆయన ధ్యానము చేయడానికై ఏకీభవించిన ఆయన బిడలారా, దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను, మీ పరిపాటులను, మీరు చేయించిన సకల కార్యములను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. మత్తయి సువార్త ప్రియులారా 22వ అధ్యాయమండి 37వ వచనమును చదువుకుందామండి. అందుకాయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిది చాలండి. ప్రభువు తన ఘనమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన హృదయములలో ఫలింప చేయును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు శిలువలో ఆయన మరణమవటానికి గాను ఆయన ప్రయాణమై ఆయన వెలుచు ఉన్నటువంటి వారై ఉన్నారు. అయితే ఎలాగైనా ఆయనను పట్టుకోవాలని, ఎలాగైనా ఆయనను సంహరించాలని, పిలాతు వశమునకు ఎలాగైనా ఆయనను అప్పగించాలి అని శాస్త్రులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీరందరూ కూడా ఆయనను ఎలాగైనా పట్టుకోవాలని వారు ప్రయత్నము చేయిస్తూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఆయన యొక్క బోధలలోనే ఆయనను పట్టుకోవాలి. ఎందుకనగా ఆయన జీవన విధానములో ఏమాత్రమును వారు తప్పు పట్టలేరండి. ఆయన నడవడికలో ఏ తప్పును వారు కనుగొనలేకపోయారు. ఇంకా కేవలము ఆయన మాటలలో మాత్రమే ఆయనను తప్పు పట్టాలి అని వారు ఎదురు చూచుచు ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి, ఆయన దేవాలయములో బోధించినప్పుడు, ప్రధాన మందిరములలో ఆయన బోధించినప్పుడు వారందరూ అక్కడికి వెళ్ళి ఆయన బోధన వారు వినడివారు. నిన్నటి దినమందు మనము ధ్యానం చేస్తాము. సద్దూకయ్యులు ప్రభువు దగ్గరికి వచ్చారు. వారు వచ్చి, బోధకుడా, నీవేమో పునరుత్థానం ఉందంటున్నావు, మేమేమో పునరుత్థానం లేదు అంటున్నాము. అయితే మాకు 7 సహోదరులున్నారు. 7 కూడా ఒక ఆమెనే వివాహం చేసుకున్నారు. ఎవరు ఆమెకు సంతానం ఇయ్యకయే చనిపోయారు. అయితే పునరుత్థానమందు ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది? ఈ 7 ఆమె భార్యగా ఉండును కదా అని నిన్నటి దినమందు వారు ప్రభువుని అడిగారు. అందుకు ప్రభు అన్నారు, మీరు లేఖనాలు ఎరుగకయే మీరు పొరబడుచు ఉన్నారయ్యా. ఈ పెళ్లి చేసుకొనుట, పెళ్లికి ఇవ్వబడుట, ఇవన్నీ భూలోక సంబంధమైనవి కానీ పరలోక సంబంధమైనవి కావు. అక్కడ అందరూ దేవదూతల వలె వారు ఉంటారు అని వారికి జవాబిచ్చి దేవుడు వారిని పంపివేసిన వారుగా ఉన్నారు. సద్దూకయ్యులు ప్రభువు దగ్గర వారి మాటను నెగ్గించుకోలేకపోయారు అనబడే విషయాన్ని ఇప్పుడు
ధర్మశాస్త్రోపదేశకులైనటువంటి వారు తెలుసుకున్నారు. ఎన్ని పర్యాయములు వారు ప్రభువు దగ్గర ఓడిపోయినా ఆయన బోధన వారు ఎరుగకయే, ఆయన శక్తిని వారు ఎరుగకయే మరలా ప్రభువు దగ్గరికి వారు వచ్చి, ఈసారి ధర్మశాస్త్రోపదేశకులు వచ్చారు ప్రభువు దగ్గరికి. వారు వచ్చి అందులో ఒకడు అడుగుతున్నాడు ప్రభువుని, ఏమడుగుతున్నాడు? బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని ప్రభువుని ఆ ధర్మశాస్త్రోపదేశకుడు అడుగుతూ ఉన్నాడు. పరిశుద్ధ ధర్మశాస్త్రములో నీవు 10 ఆజ్ఞలు ఇచ్చారు కదా, 10 ఆజ్ఞలలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని ప్రభువుని వారు అడిగారు. ఒకవేళ ప్రభువు ఏదైనా ఒక ఆజ్ఞ చెబితే దానిని బట్టి వారు ప్రభువుని తప్పుబట్టి మిగిలిన 9 ఆజ్ఞలు ఎందుకు అని వారు దానిని బట్టి ప్రభువుని శోధించడానికి ప్రభువుని ఆ ప్రశ్న వారు అడిగారు. కానీ ప్రభువు వారి యొక్క చెడుతనమును ఆయన ఎరిగిన వారు గనుక వారికి ఆయన జవాబిచ్చొచ్చు అంటూ ఉన్నారు. నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమింపవలను, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ నీవు నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమింపవలను అనేది ప్రధానమైన ఆజ్ఞ అని ఆయన అన్నారు. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అన్నది ఈ 2 ఆజ్ఞలలో కూడా మిగిలిన ఆజ్ఞలన్నీ కూడా నిగూఢమై ఉన్నవి. ఈ 2 ఆజ్ఞలలోనే మిగిలిన ఆజ్ఞలన్నీ దానికి అనుగుణముగానే ఉంటాయి అని ప్రభువు వారికి జవాబును ఇచ్చినటువంటి వారై ఉన్నారు. ప్రభువు ఇచ్చిన జవాబును బట్టి వారు మరలా మారు మాట్లాడలేక వారు వచ్చిన దారిలోనే మరలా వారు బయలుదేరి వెళ్ళిపోయారు. అయితే ఈ రాత్రికాల సమయమందు దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నటువంటి ఆయన వాక్య వర్తమానము ఏమిటి అంటే, మనము దేవుడైన యెహోవాని మనము ప్రేమించవలసిన వారముగా ఉన్నాము. అది ఆయన అంటున్నారు, నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాని నీవు ప్రేమించవలెను అని ఆయన అంటున్నారు. ఆయన మనలను ఎంతగానో ఆయన ప్రేమించి ఉన్నారు. మనకు ఎన్నో అద్భుత కార్యములు ఆయన చేసి ఉన్నారు. మనకు ఎన్నో ఆశ్చర్య కార్యములు ఆయన చేసి ఉన్నారు. కానీ మనము ఆయనను ప్రేమించాలి కదా, ఆయనను మనము ప్రేమించాలి. అందుకే పౌలు అంటున్నాడు, మనం ఇంకా పాపులమై ఉండగానే యేసుక్రీస్తు మన కోసం సిలువలో మరణించును అని ఆయన అంటున్నారు. మనం పరిశుద్ధులముగా ఉన్నప్పుడు ఆయన మన కోసం మరణించలేదండి. మనం ఇంకా పాపులముగా ఉండగానే యేసు మన కోసము ఆయన సిలువలో మరణించి తన రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా ఆయన మనలను పరిశుద్ధులనిగా ఆయన చేసిన వారుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఎన్నో ఆశ్చర్య కార్యములు, ఎన్నో అద్భుత కార్యములు ఆయన మన కోసము ఆయన చేసి ఉన్నారు. మన జీవితంలో ఎన్నో మేలులు ఆయన చేసి ఉన్నారు. మనలను ఆయన ఎంతగా ప్రేమించకపోతే అటు అద్భుత కార్యములు ఆయన మన జీవితంలో చేయగలరు. మరి మనము ఆయనను ప్రేమించగలుగుతూ ఉన్నామా? దావీదు గారు ఒక మాట అంటున్నారు, 116వ కీర్తన అండి, 116వ కీర్తన ప్రియులారా, మొదటి వచనమును చదువుకుందామని. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో దావీదు గారు ఆయన ఒక తీర్మానమును ఆయన చేసుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆయన ఒక తీర్మానమును ఆయన చేసుకుంటూ ఉన్నారు. ఏమిటి ఆ తీర్మానము అంటే, ఆయన నా మొరలను నా విన్నపములను ఆయన ఆలకించి ఉన్నారు. నేను దేవునికి ఏ మొరనైతే పెట్టానో
ఏ విన్నపములైతే నేను దేవునికి తెలియజేశానో దానిని ఆయన ఆలకించి ఉన్నారు గనుక నేను ఆయనను ప్రేమించొచ్చు ఉన్నాను అనబడే తీర్మానమును దావీదు గారు చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఈనాడు మనము దేవునిని ప్రేమించగలుగుతూ ఉన్నామా? దేవునిని ప్రేమించే వారికి దేవుడు కొన్ని ఆశీర్వాదములను ఆయన అనుగ్రహించబోతూ ఉన్నారు. ఎవరైతే దేవునిని ప్రేమించుతూ ఉన్నారో, ఎవరైతే దేవునిని మికటముగా వారు ప్రేమిస్తారో వారికి దేవుడు కొన్ని ఆశీర్వాదములు ఈ రాత్రికాల సమయమందు ఆయన ప్రకటించబోతూ ఉన్నారు. అయితే ఏమిటి ఆ ఆశీర్వాదములు? దేవునిని ప్రేమించే వారికి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదములు ఏమిటి? ఈ రాత్రికాల సమయమందు పరిశుద్ధ గ్రంథములో నుండి మనము ధ్యానము చేద్దాము ప్రియులారా. యోహాను సువార్త అండి 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనమును చదువుకుందాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకొందునని చెప్పాను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసు క్రీస్తు ప్రభువుల వారు తన 12 మంది శిష్యులతో ఆయన మాట్లాడుచు కొన్ని విషయములో దేవుడు వారికి తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటి దేవుడు వారికి చెబుతూ ఉన్నటువంటి మాటలు అంటే, నా ఆజ్ఞలను అంగీకరించి ఎవరైతే వాటిని గైకొంటారో, ఎవరైతే నా ఆజ్ఞలను గైకొని వాటిని అంగీకరించి వాటిని గైకొని వారిగా ఉంటారో వారే నన్ను ప్రేమించువారు. అయితే ఆ ప్రేమించు వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏమిటి అంటే, అక్కడ చూచాము మనము, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడను. నేనును వారిని ప్రేమించి వారికి నన్ను కనుపరుచుకొందును అని ఆయన అంటూ ఉన్నారు. కనుక నేనంటాను, మొదటిగా ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో, ఎవరైతే దేవునిని ప్రేమించు వారిగా ఉంటారో వారికి దేవుడు కలుగజేసే మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి అంటే, దేవుడు తన్ను తాను వారికి కనుపరుచుకుంటారు. అనగా దేవునిని చూడగలిగే భాగ్యమును ఆయన మనకు దయచేయ వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవునిని చూడగలిగే భాగ్యమును ఆయన మనకు దయచేయ వారిగా ఉన్నారు. దేవుడు కనబడతారు, ఆయన మాట్లాడతారు. ఆ లేఖన భాగములు మనము ఎన్నో పర్యాయములు మనము ధ్యానము చేస్తాము. ఎన్నో పర్యాయములు ఆ లేఖనముల నుంచి మనము వాక్యాన్ని మనము విన్నాము. జనుకులు దేవదాసయ్య గారు చేసిన బోధ కూడా అదే. దేవుడు కనబడతారు, దేవుడు మాట్లాడతారు. అందుకే సూక్ష్మ ప్రార్థన మనం చేసుకుంటాము. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడము, అందరితోనూ మాట్లాడము. ఆయన మనకు కనబడాలంటే మొదటిగా మనము ఆయనను ప్రేమించాలి. అది ప్రభు అంటున్నారు, ఎవరైతే నన్ను ప్రేమించు వారిగా ఉంటారో వారికి నన్ను నేను కనపరుచుకొందును అని ఆయన అంటూ ఉన్నారు. మత్తయి సువార్త అండి 5వ అధ్యాయము ప్రియులారా, మత్తయి సువార్త అండి 5వ అధ్యాయము 8వ వచనమును చదువుకుందాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చాలండి. చదువుబడిన లేఖన భాగములో ప్రభువు మాట్లాడుచున్నటువంటి వారై ఉన్నారు. కొండ మీద ఆయన ప్రసంగము చేయొచ్చు, ప్రజలతో ఆయన మాట్లాడుతున్నారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని ఆయన అంటూ ఉన్నారు.
కనుక మనము దేవునిని చూడాలంటే మన హృదయం ఎలాగో ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. మన హృదయము పరిశుద్ధతతో నింపబడిన హృదయముగా ఉండాలి. పాపమునకు దూరముగా ఉండి పాపమును అంటూ మనము జీవించి మన హృదయాన్ని మనము ఎప్పుడైతే పరిశుద్ధముగా మనము ఉంచుకుంటామో అప్పుడు మనము దేవునిని చూడగలము అని స్వయముగా ఆయనే తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే హృదయ శుద్ధి కలిగిన వారుగా ఉంటారో వారు దేవునిని చూడగలరు. కనుక మనము దేవునిని ప్రేమించాలి. దేవునిని ప్రేమిస్తే దేవుడు మనకు ఆయన తన్ను తాను కనపరుచుకుంటారు. ఆయనను ప్రేమించినప్పుడు మనము హృదయ శుద్ధి కలిగిన వారి వలె మనము ఉన్నాము. దేవునిని ఎందుకు ప్రేమించాలి మనము అంటే మన జీవితంలో ఎన్నో కార్యములు ఆయన చేస్తూ ఉన్నారు. ఎన్నో మేలులు, ఎన్నో ఆశ్చర్య కార్యములు ఆయన మన పక్షముగా ఆయన చేసి ఉన్నారు. కనుక మనము ఆయనను ప్రేమించాలి. మనం ప్రేమించిన మనము ఆయనను చూడాలంటే మన హృదయాన్ని మనము పరిశుద్ధముగా మనం ఉంచుకోవాలి. అపోస్తుల కార్యముల గ్రంథం అండి 9వ అధ్యాయము. ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథం అండి 9వ అధ్యాయము 27వ వచనమును చదువుకున్నాము. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువుని చూసిననియో ప్రభువు అతనితో మాట్లాడిననియో అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించననియో వారికి వివరముగా తెలియపరచెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో అపోస్తులుడైనటువంటి పౌలు అతడు సౌలుగా ఉన్నటువంటి దినాలలో ఎంతో క్రూరముగా దేవుని ప్రజలను హింసించాడు. దేవుని విశ్వాసులను చాలా మందిని అతడు హతము చేశాడు. అయితే దేవుడు ఆయనను పట్టుకున్నాడు. పట్టుకొని అతడి కన్ను చూపు పోయేలాగా ఆయన చేసి పడేశాడు సౌలుని. అప్పుడు సౌలు దేవుణ్ణి తెలుసుకున్నాడు. అప్పుడు ప్రభు అననీయాతో అన్నారు, అననీయా, తార్సువాడైన సౌలున్నాడు, నీవు అతని కోసము వెళ్ళి ప్రార్థన చెయ్యి. అతని కోసం, నా కోసము శ్రమలు పొందడానికి నేను సౌలుని ఎన్నుకొన్నాను. నాతో 12 మంది ఉన్నారు, చూచావు, వారు శ్రమలంటే భయపడుతూ ఉన్నారు. ఇతడు నా కోసము శ్రమలు పొందగలడు గనుక నువ్వు వెళ్ళి అతని కోసము ప్రార్థన చెయ్యని అననీయాతో ప్రభు అన్నారు. అననీయా కంగారు పడ్డాడు. కానీ ప్రభు యొక్క మాటను విని సౌలు దగ్గరికి వెళ్ళాడు. సౌలు దగ్గరికి వెళ్ళి సౌలుకి ప్రార్థన చేస్తూ సౌలుతో ఒక మాట అంటూ ఉన్నాడు. అదే అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. అననీయా వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. చాలండి. సౌలు దగ్గరికి వెళ్ళినటువంటి అననీయ సౌలుతో మాట్లాడుతూ అంటూ ఉన్నారు. ఏమంటున్నాడు అక్కడ? నీవు వచ్చిన మార్గములో నీకు కనబడినటువంటి యేసు ప్రభువు అనగా అక్కడ పౌలు ఏమయ్యాడు? యేసు ప్రభువును చూడగలిగాడు. అంత మాత్రమే కాదు గాని అనని అంటున్నాడు, నీవు దృష్టి పొందినట్లును పరిశుద్ధాత్మతో నింపబడినట్లును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని అంటున్నారు. కనుక పౌలు ఎందుకు ఆయన దేవుని చూడగలిగాడు అంటే అతడు బాప్తిస్మాన్ని పొందాడు, తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టాడు, అతడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. గనుక పౌలు దేవునిని చూడగలిగిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మనము దేవునిని చూడాలంటే రెండవదిగా మనము ఎలాగూ ఉండాలంటే మనము పరిశుద్ధాత్మతో నింపబడాలి. పౌలు అలాగూ పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కనుకనే మార్గములో ఆయన దేవునిని చూడగలిగాడు. దేవునిని చూసినటువంటి పౌలు మార్గములో
ఆయన దేవుని చూచి పరిశుద్ధాత్మని పొందుకున్నాడు. తరువాత దేవుని సేవలో వెనుదిరగకుండా బలమైన పరిచర్య చేశాడు. కడకు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే నాకు మేలు అన్నటువంటి విధముగా పౌలు సేవ చేసుకుంటూ వెళ్ళిపోయిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర. కనుక దేవుడు మనకు కనబడతారు, మనతో మాట్లాడతారు. అయితే అది మనం ఎలాగూ పొందుకోగలము అంటే కేవలం మనం ఆయనను ప్రేమించడం ద్వారానే దానిని పొందుకోగలము. జనుకులు దేవదాసయ్య గారు పాడిన కీర్తనలో అన్నారు, దేవుడు కనబడి మాట్లాడును, వర్తమానమిచ్చుచుండును. దేవుడు కనబడి ప్రభువు దూతాలు పరిశుద్ధులను, ప్రభువు దూతాలు భూమి అందలి విశ్వాసులను, భూమి అందలి విశ్వాసులను సాకడ వార్తను ధరలో చాటుట పెండ్లి కుమార్తెను పిలచిన ప్రభు. అది బైబిల్ నిశానమ్మడు, ప్రభువే దానిని బయలు పరచను. అది బైబిల్ నిశానమ్మడు, ప్రభువే దానిని బయలు పరచను. దేవునికి స్తోత్రం. కనుక ఆయన కనబడతారు, ఆయన మాట్లాడతారు. అయితే దానికి మనము చేయవలసినది ఏమిటి అంటే ఆయనను మనము ప్రేమించవలసిన వారముగా ఉన్నాము. ఇక రెండవదిగా చూసినట్లయితే ఆయనను ప్రేమించే వారికి దేవుడిచ్చే రెండవ ఆశీర్వాదము, మరలా యోహాను సువార్తలోనికి వెళదామండి. 14వ అధ్యాయం యోహాను సువార్త 23వ వచనాన్ని చదువుకుందాం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. చాలండి. ఇక రెండవదిగా దేవునిని ప్రేమించే వారికి దేవుడు అనుగ్రహించే రెండవ ఆశీర్వాదమును ప్రభువు అక్కడ మనకి చూపిస్తూ ఉన్నారు. ఆయనే మాట్లాడుతున్నారు ఆయన శిష్యులతో. ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా తండ్రి నా వానిని ప్రేమించును అని ఆయన అంటున్నారు. కనుక రెండవదిగా దేవునిని మనము ప్రేమించడం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే రెండవ ఆశీర్వాదం ఏమిటి అంటే, మనము ఆయనను ప్రేమించినప్పుడు తిరిగి ఆయన ద్వారా మనము ప్రేమించబడే వారముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుడు మనలను ప్రేమించు వారిగా ఉన్నారు. అది ఆయనను ప్రేమించు వారికి దేవుడు ఇచ్చే రెండవ ఆశీర్వాదము. మనము ఆయనను ప్రేమించడం మాత్రమే కాదు కానీ ఆయన కూడా మనలను ప్రేమించు వారిగా ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యం అండి దేవుడు మనలను ప్రేమించుట అంటే. ఈనాడు మానవులైనటువంటి వారు లోకములో ఉన్నటువంటి ప్రేమల కోసము పరుగులెడుతూ ఉన్నారు. లోక ప్రేమల కోసము వారు పరుగులెడుతూ ఉన్నారు. లోకములో ఉన్నటువంటి ప్రేమలు నానాటికి కరిగిపోవచ్చును కానీ ఎన్నటెన్నటికీ ఒకే రీతిగా ఉండేటటువంటి ప్రేమ యేసుక్రీస్తు ప్రభువుల వారి ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ ఎన్నటికైనా ఒకే విధముగా ఉంటుందండి. ఒకరికి ఒక విధముగా ఇంకొకరికి ఇంకొక విధముగా ఉండేది కాదు ఆయన ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు ఒకే రీతిగా ఉంటుంది. ఆయన ఒకరిని ప్రేమించడం ప్రారంభించారు అంటే వారు మరణించే వరకును కూడా, వారు ఆయన సన్నిధికి వెళ్ళే వరకును కూడా ఆయన వారిని ప్రేమించుతూనే ఉంటారు. యోహాను సువార్త అండి 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో
యోహాను భక్తుడు వ్రాయిస్తున్నటువంటి మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, జగదైక కుమారునిగా పుట్టిన వాని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో దేవుడు వారిని ప్రేమిస్తాడు. అయితే ఆయన ప్రేమించడం ద్వారా కలిగే ఆశీర్వాదం ఏమిటో తెలుసా అండి? వారు నశింపక నిత్య జీవమునకు వారు వారసులవుతారు. కనుక దేవుడు మనలను ప్రేమించడం ద్వారా మనకు కలిగే మొదటి ఆశీర్వాదము, మనలను ఎవరును నాశనము చేయలేరు. మనలను ఎవరును నాశనము చేయలేరు. మనము తలపెట్టిన కార్యములను ఎవరును నాశనము చేయలేరు. అది మన శత్రువులైనా, విరోధులైనా, అపవాది అయినా, సాతాను అయినా ఎవరైనా మనలను నాశనము చేయలేరు. ఎప్పుడు మనము దేవునిని ప్రేమించినప్పుడు, దేవునిని ప్రేమించేవారు దేవుని సన్నిధిలో ఉంటారు. దేవునిని ప్రేమించేవారు ప్రార్థనలో ఉంటారు. దేవునిని ప్రేమించేవారు ఆయన ప్రార్థనలో గడుపుతారు. దేవునిని ప్రేమించేవారు ఉపవాసములు ఉంటారు. అందుకే ప్రభు అన్నారు, మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను అని ఆయన అన్నారు. అంతేగాని నేను మీ యొద్దకు వస్తాను, మీరు నా దగ్గరికి రండి అని ఆయన అనలేదండి. ముందర మీరు నా దగ్గరికి రండి, నేను మీ యొద్దకు వస్తాను అని ఆయన అన్నారు. ప్రయాసపడి భారము మోయిస్తున్న వారలారా నా యొద్దకు రండి అని ఆయన పిలిచారు. మనము ఆయన దగ్గరకు వచ్చినప్పుడే మనము ఆయన దగ్గరికి వెళ్ళగలము. మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడే ఆయన మన దగ్గరికి రాగలరు. కనుక దేవునిని ప్రేమించాలి. ఆయనను ప్రేమించడం ద్వారా ఆయన నశింపజేయక, ఎవరిని నశింపజేయక నిత్య జీవమునకు ఆయన వారసులను చేయువారిగా ఉన్నారు. అదే యోహాను సువార్త అండి, 11వ అధ్యాయము. ప్రియులారా, 11వ అధ్యాయం అండి, 5వ వచనాన్ని చదువుకుందాం. యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసు ప్రభువుల వారు ఆయన మార్తను, ఆమె సహోదరి అయిన మరియను, లాజరును ప్రేమించను అని అక్కడ వ్రాయబడి ఉన్నది. ఏమిటది? ఒక కుటుంబమును ఆయన ప్రేమించారు. బేతనీయలో ఉన్నటువంటి ఒక చిన్న కుటుంబం అండి అది. యేసు ప్రభువుల వారికి ఎన్నో పర్యాయములు పరిచారము చేస్తున్నటువంటి కుటుంబము. కొన్ని వందల పర్యాయములు వారు దేవునికి భోజనమును వండి పెట్టారు. వారి గృహములో ఆయనకు ప్రత్యేకముగా ఒక గదిని కేటాయించినటువంటి కుటుంబము మరియ మార్తల కుటుంబము. దేవుడు ఆ కుటుంబాన్ని ప్రేమించాడు. అయితే దేవుడు వారిని ప్రేమించడం ద్వారా వారికి కలిగిన ఆశీర్వాదం ఏమిటి? దేవుడు ఆ కుటుంబమును ప్రేమించడం ద్వారా వారికి కలిగిన ఆశీర్వాదం ఏమిటి? లాజరు మరణించాడు. లాజరు మరణించి సమాధి చేయబడి 3 దినాలు అయ్యింది. 3 దినాల తరువాత ప్రభువు లాజరు ఉంచబడిన సమాధి దగ్గరికి ఆయన వెళ్ళారు. మార్తమ్మ అన్నది ప్రభువును చూచి, అయ్యా నువ్వు ఒక 3 దినముల ముందు వచ్చి ఉంటే నా తమ్ముడు బ్రతికేవాడయ్యా అన్నది. ప్రభు అన్నారు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు అన్నారు. నేరుగా లాజరు ఉంచబడిన సమాధి దగ్గరికి ప్రభు వెళ్ళారు. ఆయన అన్నారు, రాయి పొరలించమన్నారు. పిలుస్తున్నారు ప్రభువు, లాజరు, నేను ప్రేమించిన లాజరు బయటికి రా. నీవు చనిపోయావని నీవు అనుకుంటూ ఉన్నావేమో. లేదయ్యా, నీవు నిద్రించొచ్చు ఉన్నావు కనుక లేచి బయటికి రా అనగానే అప్పటికే చనిపోయి 3 దినములు సమాధిలో ఉంచబడినటువంటి లాజరు దేవుడు పిలవగానే, ఆయన ప్రేమతో పిలవగానే మరణించిన లాజరు తిరిగి సజీవుడై తిరిగి లేచి వచ్చిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు మనలను ప్రేమిస్తే ఆయన మన పక్షముగా ఎన్నో అద్భుతములు ఆయన చేయవారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరణకరమైన ఏదైనా ప్రమాదముల నుండి ఆయన మనల్ని తప్పించడానికి కూడా ఆయన ప్రేమ సాధ్యమవుతుంది. ప్రియమైనటువంటి వారు, కనుక మనము దేవునిని ప్రేమించిన ఎడల మరలా తిరిగి ఆయన మనలను ప్రేమించు వారిగా ఉన్నటువంటి వారై ఉన్నారు. ఇక 3వ ఆశీర్వాదము, దేవునిని ప్రేమించే వారికి
ఆయన ఇచ్చే మూడవ ఆశీర్వాదము 14వ అధ్యాయం అండి, యోహాను సువార్త 23వ వచనాన్ని మరలా చదువుతుంది. హాయ్ 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 హాయ్. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతము చాలండి. ఇక మూడవదిగా దేవునిని ప్రేమించే వారికి ఆయన ఇచ్చే మూడవ ఆశీర్వాదం ఏమిటి అంటే, ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో వారికి ఆయన తండ్రి వారిని ప్రేమిస్తారు. అంత మాత్రమే కాదు కానీ ఆయన అంటూ ఉన్నటువంటి మాట, మేము వారి యొద్దకు వచ్చి వారి మధ్య నివాసము చేతము అని ఆయన అంటూ ఉన్నారు. కనుక నేనంటాను, మూడవదిగా దేవునిని ప్రేమించే వారికి దేవుడిచ్చే మూడవ ఆశీర్వాదం ఏమిటి అంటే, ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో వారి గృహములలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభువులు వారు ఇరువురు వచ్చి వారి గృహములో నివాసము ఉంటారు. అనగా దేవుని యొక్క సహవాసము మనకు దొరుకుతుంది. ప్రియమైనటువంటి వారులారా, దేవునికి స్తోత్రం. నివాసము ఉండుట అనగా ఏమిటి? ఒక దినము ఉండి మరలా తిరిగి వెళ్ళిపోవుటయా? కాదు కదా. శాశ్వత కాలము మనతో ఉండేవారిని నివాసం ఏర్పాటు చేసుకునుట అంటారు. శాశ్వత కాలము అక్కడ ఉండేవారిని వారు అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు అంటారు. కనుక నేనంటాను, మూడవదిగా మనము దేవునిని ప్రేమించడం ద్వారా దేవుడు మనకి ఇచ్చే మూడవ ఆశీర్వాదము దేవుని యొక్క సహవాసము మనకు ఉంటుంది. ప్రియమైనటువంటి వారులారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ప్రియులారా, 13వ అధ్యాయం అండి, 14వ వచనం అండి, 13, 14 అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండును గాక. చాలండి. చదువుబడిన లేఖన భాగములో పౌలు గారు కొరింథీ సంఘముతో ముగింపు మాటలు మాట్లాడొచ్చు. ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి ఏంటి? పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడయుండునుగా కానీ ఆయన అంటూ ఉన్నారు. కనుక నేనంటాను, మూడవదిగా దేవుని సహవాసము ఉండటం ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం ఏమిటి అంటే, దేవుడు మనకు తోడుగా ఆయన ఉండువారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన మన తోడుగా ఉంటారు. మనము వెళ్ళే ప్రయాణములలో, మనము చేసే వ్యాపారములలో, మనము చేస్తున్న పరిపాటులన్నిటిలో ఆయన మనకి తోడుగా ఉంటారు. ఎప్పుడు మనము ఆయనను ప్రేమించినప్పుడు మట్టికే ఆయన మనకు తోడుగా ఉండేవారై ఉన్నారు. 4వ ఆశీర్వాదము పేతురు రాసిన మొదటి పత్రిక అండి, పేతురు రాసిన మొదటి పత్రిక ప్రియులారా, మొదటి అధ్యాయము 8వ వచనమును చదువుకున్నాం. చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చాలండి. ఇక 4వదిగా పేతురు భక్తుడు ఆయన వ్రాయిచ్చు అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను మీరు ప్రేమించుచు ఉన్నారు. మీరు దేవునిని ప్రేమించుచు ఉన్నారు గనుక దేవుడు మీకు ఇచ్చే ఆశీర్వాదం ఏమిటి అని ఆయన అంటూ ఉన్నారు అంటే, ఆయన అక్కడ అంటూ ఉన్నారు, చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము అని ఆయన అంటూ ఉన్నారు. గనుక 4వదిగా దేవునిని ప్రేమించడం ద్వారా దేవుడిచ్చే 4వ ఆశీర్వాదం ఏమిటి అంటే, సంతోషమును ఆయన దయచేయువారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. సంతోషమును ఆయన దయచేయువారిగా ఉన్నారు. మామూలు సంతోషము కాదండి, చెప్పనసఖ్యమైన సంతోషము, మాటలలో చెప్పలేనటువంటి సంతోషమును ఆయన దయచేయువారిగా ఉన్నారు. ఎప్పుడు మనము ఆయనను ప్రేమించినప్పుడు ఆయన
ఆ సంతోషమును దయచేస్తారు. ఈనాడు చాలామంది వారి కుటుంబాలలో సంతోషము లేక, ఆనందము లేక వారు బాధపడుతూ ఉన్నారు. అటువంటి వారు దేవునిని ప్రేమించని ఎడల ఆయన ఆ సంతోషమును దయచేవారు. కనుక మనం పాడుకుంటూ ఉన్నాము, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము, సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, చెప్పన సఖ్యమైన సంతోషం, చెప్పన సఖ్యమైన సంతోషం, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందున, యేసు నన్ను ముట్టినందున, సంతోషమే సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, చెప్పన సఖ్యమైన సంతోషం, చెప్పన సఖ్యమైన సంతోషం. దేవునికి స్తోత్రం. కనుక ఈ సంతోషం నీకు కావాలన్నా నేడే యేసు వద్దకు రమ్ము, ఆయన దగ్గరకు రండి, ఆయనను ప్రేమించండి. అట్టి సంతోషమును దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. 5వదిగా చూపించి ముగిస్తానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 24వ వచనమండి. మన ప్రభువైన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగును గాక చాలండి. ఇక 5వదిగా ఎవరైతే దేవునిని ప్రేమిస్తూ ఉన్నారో వారికి దేవుడిచ్చే 5వ ఆశీర్వాదం ఏమిటి అంటే, వారు దేవుని యొక్క కృపకు వారు పాత్రులు కాగలరు. ప్రియమైనటువంటి వాళ్ళ దేవునికి స్తోత్రం. దేవుని కృపను వారు పొందుకోగలరు. ఆయన కృప కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు. ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో వారికి అందరికీ ఆయన కృపను దయచేయవారిగా. కృప అనగా ఏమిటి? ఆయన మేలు పొందనర్హత లేనటువంటి వారికి కూడా ఆయన మేలు చేయడమే కృప. కనుక ఈనాడు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆయన బిడలారా, ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు, బోధకుడా 10 ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగారు. ప్రభు అన్నారు, నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ హృదయముతో నీవు ప్రేమించాలి అన్నారు. దేవుని ప్రేమించడం ద్వారా కలిగే ఆశీర్వాదములు, మొదటిగా దేవుని చూడగలము మనము. రెండవదిగా దేవుడు మనలను ప్రేమించువారిగా ఉన్నారు. మూడవదిగా దేవునితో సహవాసము కలిగి ఉండగలము. నాలుగవదిగా సంతోషమును ఆయన దయచేస్తారు. 5వదిగా దేవుని కృపను మనము పొందుకోగలం. కనుక ఎన్నటెన్నటికి మీరు దేవునిని ప్రేమించువారిగానే మీరు ఉండండి. దేవుని కృపకు పాత్రులు కండి. ఆయన కృప దీవెన ఆశీర్వాదములు మీ ఎల్లరికూ మెండుగా ఆయన దయచేయునుగాక. ఆమేన్. మోకరిందామండి, ఆయన ధ్యానములోనికి వెళదాము. ప్రియులారా, కొద్ది నిమిషాలు ఆయన సిలువను ధ్యానము చేద్దాము. అందరము కూడా మోకరిందామండి. యేసు చావందే సిలువపై